ఆప్కి అదాలత్లో ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్ గారి మీద ఆరోపణ. ఈవిడ చాలా మొండిగా ఉంటారు. మేరీ కోమ్ గారు, మీకు పెళ్ళైన తర్వాత అందరూ మీకు అర్థమయ్యేలా చెప్పారు, బాక్సింగ్ వదిలేసి కుటుంబాన్ని చూసుకోండి అని. కానీ హ్మ్. మీరు 2 రోజుల్లో అన్నీ వదిలేసి మళ్ళీ మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. యాక్చువల్‌గా ఆహ్, నేను పెళ్లి చేసుకున్నది బాక్సింగ్‌ని వదలడానికే కాదు. నా ఫస్ట్ ప్రయారిటీ పెళ్లి కాదు. బాక్సింగ్‌లో నా కెరియర్‌ని ముందుకు తీసుకువెళ్ళడం. ఇంకా కానీ చూశారంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ప్రెగ్నెంట్గా ఆ! ఉన్నప్పుడు కడుపులో ట్విన్స్ ఉన్నారు. అవును. మీకు డాక్టర్ అడ్వైస్ చేశారు, పిల్లల ప్రాణాలకి ప్రమాదం ఏర్పడొచ్చు అని. కానీ నేను బాక్సింగ్ చేసి తీరుతానని మీరన్నారు హ్మ్. డెలివరీ తర్వాత. అవును. డాక్టరొచ్చి నాకు సజెస్ట్ చేశారు. అంటే 3 ఇయర్స్ దాకా బాక్సింగ్‌కి వెళ్ళకూడదు అని. అది ముఖ్యమని చెప్పారు. మీ హెల్తే చాలా ముఖ్యమని చెప్పారు. అది కాదని మీరు రిస్క్ తీశారు అంటే దానికి మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పారు. ఏదైనా అయితే అది మీ బాధ్యతే అని చెప్పారు. దానికి నేను ఓకే, ఏం పర్వాలేదని చెప్పాను. నాకు డెలివరీ అవ్వగానే పిల్లల్నొదిలేసి నేను ట్రైనింగ్‌కి వెళ్ళిపోయాను. నేనేం చేయను. అలాగే చేశాను. ఆ టైంలో మీరు ట్రైనింగ్ చాలా ఆక్రోషంగా చేశారా? నాలో అంత హంగర్ ఉంది. అందువల్ల నా సమస్య కారణంగా నా కడుపులో ఒక కత్తి పడింది. ఘాటేర్పడింది. కానీ అది త్వరగా సరిచేయలేము. కానీ నాలో శక్తి ఎక్కువగా ఉంది. కానీ కానీ బాడీ పూర్తిగా హీల్ అవ్వలేదు. నేను అంతే చేయగలిగాను. నా కెపాసిటీ ఎంతో అంతే నేను చేయగలిగాను. మెల్లమెల్లగా నేను చేయడం మొదలుపెట్టాను. 3 మంత్స్‌లో మళ్ళీ ఫిట్ అయ్యాను. అంటే మనలో ఉన్న ఆ ఇంట్రెస్ట్ ఎంతో ముఖ్యం. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మనమేదైనా చేస్తే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మీరు అన్నీ 3 నెలల్లోనే ఫిట్ అయిపోయి ఆ తర్వాత నేను వరల్డ్ సిద్ధమయ్యాను. ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేనక్కడికెళ్ళి వరల్డ్ ఛాంపియన్ అయ్యాను. ఇది మన దేశంలో అసలు ఎవరు ఇమాజిన్ చేయలేని ఒక విషయం. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఒక అమ్మాయి రింగ్లోకి వెళ్ళి వరల్డ్ ఛాంపియన్ అవ్వడం. అవును. మీరు ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ మనసులో ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి? అంటే నాలో ఆ హంగర్ ఉన్నంత వరకు, ఆ ఆకలి ఉన్నంత వరకు నేను పోరాడాలనుకున్నాను. నేను ఎదురుచూడలేదు నా కేటగిరీ ఒలింపిక్‌లో ఇంక్లూడ్ అవుతుంది, ఏషియన్ గేమ్స్‌లో ఇంక్లూడ్ అవుతుంది అని. నాకు ఆసుండేది. కానీ చాలా టైం పట్టింది. నా కేటగిరీ ఒలింపిక్‌లో ఇంక్లూడ్ అవ్వగానే 2, 3 సార్లు నేను ఒలింపిక్‌లో గెలిచాను. మన దేశానికి నేను మెడల్ తీసుకొచ్చాను. కామన్‌వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ ఈ 3 గేమ్స్‌లో జరగలేదు. మాకు ఏమీ దొరకలేదు. అదేవిధంగా అక్నాలెడ్జు పెద్దగా దొరకలేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అర్జున్ అవార్డ్స్ ఇచ్చి హానర్ కానీ చేశారు. నా ప్రశ్న ఏంటంటే, డెలివరీ అయిన తర్వాత, ఆ, పిల్లలు పుట్టిన తర్వాత ఎవ్వరూ ఊహించలేదు మీరు రింగ్లోకి వెళ్ళి ఛాంపియన్ అవుతారు అని. కానీ ఆ సమయంలో మీ మనసులో ఏం ఆలోచనలొచ్చాయి? మీరు ఆ ఫైట్ చేయడానికి మ్, వెళ్ళినప్పుడు అసలు మీ మనసులో ఎలాంటి ఆలోచనలొచ్చాయి? నాకేమో డెలివరీ అయిన తర్వాత వెంటనే వెళ్ళాలి. నా మైండ్లో అది మాత్రమే ఉంది. ఎప్పుడు డెలివరీ అవ్వగానే ఎప్పుడు ఎప్పుడు రింగ్లోకి వెళతాను అని. తర్వాత ఒకసారి నాకు ట్విన్స్ పుట్టారు. నేను 3 మంత్స్‌లో నే నేను ట్రైనింగ్ నా పిల్లలతో నన్ను ఉండమని చెప్పారు. నన్ను చూసుకోమన్నారు. కానీ నాకు నా హోల్ లైఫ్‌లోనూ నేను యాక్టివ్‌గా ఉండి నాకది అలవాటైపోయింది. నాకు ఇంట్లో ఉండడం చాలా కష్టంగా అనిపించింది. అంటే మీరు వెళ్ళిన ఆ! ఛాంపియన్‌షిప్‌లో నేను ఎలాంటి సిట్యుయేషన్‌లో వెళ్ళాను, గెలవగలనని మీకు అనిపించిందా? అవును. భయమేసింది. అది మరి 100% ట్రైనింగ్ తీసుకోవాలనే అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. కొన్ని సమయాల్లో ఆ స్కార్‌లో ఇరిటేషన్ రావడం మొదలుపెట్టింది. కొన్ని సమయాల్లో అది లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది.
సో మాక్సిమం ఎలా ట్రైనింగ్ తీసుకోగలను అది నేను తీసుకోలేకపోయాను. అందువల్ల కొన్ని సమయాల్లో నాకు నా కాన్ఫిడెన్స్ తగ్గడం మొదలుపెట్టింది. అయినా ఆటలో నేను నా బెస్టే ఇచ్చాను. అండ్ లాస్ట్ రిజల్ట్ కూడా ప్రౌడ్ ఆఫ్ వచ్చింది. యూ, రియలీ థ్యాంక్ రెస్పెక్ట్. యూ. ఇక్కడ యంగర్స్ ఎవరైనా ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? పెళ్లి తర్వాత అడగండి. హస్బెండ్, ఇన్లాస్ ఇలా అన్ని ఐటమ్స్ ఉంటాయి. మీ పెళ్లి తర్వాత మీ హస్బెండ్ ఇన్లాస్ ని ఎలా కన్విన్స్ చేశారు మీ బాక్సింగ్ ని కంటిన్యూ చేయడానికి? అంటే అమ్మాయిల ఫ్యామిలీల్లో చెప్పండి. వీళ్ళందరికీ ఈ ఛాలెంజెస్ ఖచ్చితంగా వస్తాయి. అవును, వాళ్ళు వస్తుంది. వీటిని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి? అవును, చాలా ఛాలెంజెస్ వస్తాయి. మీ ఇన్లాస్ వచ్చి చాలా మంది సపోర్ట్ గాను ఉంటారు ఈజీలీ కదా. కొంతమంది ఇన్లాస్ ఏమో చూసారంటే పర్మిషన్ ఇవ్వరు, మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడతారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా చేశారు అంటే. ఇలాంటి సిచ్యువేషన్లో నేనేమీ దేవుణ్ణి కాదు దీని గురించి మాట్లాడ్డానికి. మీకు దొరికే ఒక్కొక్క ఇన్లాసు నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను, మీకు దొరికే ప్రతి ఇన్లాసు పేరెంట్స్ బాగా దొరకాలి అని. భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకున్నా మీరు బాగా అచీవ్ చేయాలి, మీకు ప్రేమ అభిమానాలు దొరకాలి. ప్రే చేసుకుంటాం. మీరు అడగండి. మ్యామ్, ఇండియాలో జనరలీ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ ఏ ఎక్స్పెక్ట్ చేస్తారంటే దీని తర్వాత పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. ఆడవాళ్ళు ఆ ప్రెషర్లో వాళ్ళ కెరియర్ ని వదిలేసుకుంటారు. అవును, నేను మీతో అడగాలనుకుంటున్నాను మ్యామ్, మీరు అది మేము చెప్పేది ఎలా కరెక్టే. తీసుకోవాలి, మీరు ఎలా తీసుకున్నారు? వన్స్ వి గివ్ ఎ బర్త్, ఆ సిచ్యువేషన్ని మనం డీల్ చేయడం, ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావడం చాలా కష్టం. ఆ తర్వాత మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని అక్కడ్నుంచి దాటి వెళ్ళడం అంత ఈజీ కాదు. మనం మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. డబుల్, ట్రిపుల్ అలా ఉండాలి. ముందే నేను చెప్పానుగా, విల్ పవర్. కరెక్టా? మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం చాలా ముఖ్యమని చెప్పాను. ఇలాంటి విషయాల్లో డబుల్గా ఉండాలి, ట్రిపుల్గా కూడా ఉండాలి. ఇంకొకరు ఎవరైనా ప్రశ్న అడగచ్చు? ఎప్పుడూ అమ్మాయిలకి ఒక్కొక్కసారి పీరియడ్స్ టైంలో 5-6 రోజులు చాలా డౌన్గా ఫీల్ అవుతుంటారు. బ్యాక్ పెయిన్, ఇంకా చాలా నొప్పులతో ఉంటారు. మీరు కూడా ఇలాంటి నొప్పులతో బాధపడ్డారా? మీరు ఆ టైంలో మ్యాచ్లో ఉన్నప్పుడు మీరు ఎలా వాటిని హ్యాండిల్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. బీయింగ్ ఏ గర్ల్, బీయింగ్ ఏ ఉమెన్, దిస్ ఇస్ నేచర్. ఇది చాలా న్యాచురల్ అనేది. మనకి పీరియడ్స్ రావడం అదే ఆడవాళ్ళకి ముఖ్యమైన నిజమైన ఒక గుర్తింపు. వి ఆర్ ఉమెన్ కదా. పీరియడ్స్ రాకపోతే అమ్మాయి కాదని చెప్పేస్తారు కదా. ఏం చేస్తాం? నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి. మీరు చెప్పేది నిజమే మేడం. ఈ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మగవాళ్ళని చూడండి, పెద్ద పెద్ద బాడీతో ఉంటారు. ఏమైంది? జిమ్ముకు వెళ్ళి బాడీని చూపిస్తున్నారుగా, వాళ్ళేం తక్కువాళ్ళా? వాళ్ళ ఆడవాళ్ళ ఉంటే ఏవైనా బావుంటుందా? నేనిలాంటి సిచ్యువేషన్ని చాలాసార్లు ఎదుర్కొన్నాను. నేను వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడేటప్పుడు చాలాసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాను. అంటే నా ప్రతి వరల్డ్ ఛాంపియన్షిప్కి నాకు పీరియడ్స్ వస్తాయి. అంతేకాక నాకు చాలా పెద్ద స్ట్రాంగ్ అయిన విషయం, పీరియడ్స్ టైంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఏదో కొత్త ఎనర్జీ వస్తుంది. కానీ అందరు అమ్మాయిలకి అలాగా జరగదని నాకు తెలుసు. ఆబ్వియస్లీ అది చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఒంట్లో ఏంటిదో చేస్తుంది. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. నేను చాలా మందిని చూశాను. పీరియడ్స్ టైంలో ట్రైనింగ్ని వదిలేస్తారు, 2-3 రోజుల వరకు సరిగా రారు. కానీ ఈ టైంలో నా బాడీలో ఎటువంటి హార్మోన్స్ వస్తున్నాయి, మీ బాడీలో ఎటువంటి హార్మోన్స్ వస్తున్నాయని నాకు తెలీదు. మీకు అది అన్బేరబుల్ పెయిన్గా ఉంటుందని నాకు తెలుస్తుంది. కరెక్టేగా? సరేనా? సో యూ హ్యావ్ టు నో యువర్ బాడీ.
ఆ సమయంలో మీరు ఏవి చేయలేకపోతే అది మీ చాయిస్. కానీ నేను చేయాలనుకుంటున్నాను. నేను చేయగలనని నా బాడీకి అర్థమయ్యేలా నేను చెప్తున్నాను. నాకు ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. ఈవెన్ డ్యూరింగ్ మై పీరియడ్స్ చాలా పెద్ద కాంపిటీషన్ జరుగుతూ ఉండగా నేనది స్కిప్ చేస్తే నాకు లాస్. ఇన్ని సంవత్సరాలుగా ఇంత శ్రమించి నేను ఇంత దూరం వచ్చాను. అది ముగిసిపోతుందిగా. ఆ తర్వాత ఏం చేస్తాను? అటువంటి సమయంలో కూడా మనం కొత్తగా ఏవైనా నేర్చుకోవాలనుకోవాలి. నేను చెప్పేది కరెక్టేగా? మీరు ఏమంటున్నారంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం భయపడకూడదు, అవును. ప్రతి విషయంలోనూ మనం ఒక దారి కనిపెట్టగలం అని అంటున్నారు. ఖచ్చితంగా. నేను ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చూశాను. బౌట్లో జరిగిన సంఘటన చూశాను. 2022లో జరిగిందనుకుంటా. ఆ ఫొటోస్ నేను చూశాను. రింగ్లోంచి మిమ్మల్ని భుజాల మీద మోసుకుంటూ బయటికి వస్తున్నట్టు కనిపించింది. మీకు అంతగా గాయాలయ్యాయి. నిజమే. అది మరి కామన్వెల్త్ గేమ్స్లో ట్రయల్ సెక్షన్ జరిగింది హైచీ స్టేడియంలో. అప్పుడు నాకు ఏర్పడిన ఇంజురీ అది మైనర్ కాదు, వెరీ మేజర్ ఇంజురీ. నా ఏసీఎల్, ఎంసీఎల్, మినిస్కస్ 3 బాధించబడ్డాయి. ఒట్టి ఏసీఎల్ మాత్రమే ఉంటే 3 మంత్స్లో కంబ్యాక్ ఇవ్వచ్చు. నాకు 1.5 years పట్టాయి. అందులో నాకు రీహాబిలిటేషన్, ఎక్సర్సైజ్ కూడా నేను మొదలుపెట్టాను. ఆ తర్వాత కొన్ని సమయాల్లో అనిపించింది నేను ధైర్యాన్ని కోల్పోయాను, ఓడిపోయాను అని నాకనిపించింది. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే అన్బేరబుల్ పెయిన్గా ఉంటుంది. ఆపరేషన్ చేసినప్పుడు కూడా ప్లీజ్ డాక్టర్ నాకింకా ఇంజెక్షన్ వేయండి అని అడిగాను. ఓకే, నాకు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి అని అడిగాను. అక్కడ ఇక్కడ ఎక్కువ ఇంజెక్షన్స్ వేసి ఎక్కువ టాబ్లెట్స్ ఇచ్చారు, డ్రిప్స్ వేశారు, ఏంటేంటో చేశారు. తర్వాత ఒక బటన్ ఉంది, అంటే 2 పెయిన్ కిల్లర్ ఇక్కడొకటి పెట్టారు. తర్వాత ఒక బటన్ నా చేతికిచ్చారు. ఒకవేళ మీకు నొప్పి చాలా భరించలేకపోతే, మీ వల్ల కాకపోతే, ఆ పెయిన్ అన్బేరబుల్గా ఉంటే ప్రెస్ ద బటన్. నేనేమో దాన్ని వదలకుండా నొక్కుతూనే ఉన్నాను. ఏం చేయను? నా వల్ల అయినంత మైండ్ని స్ట్రాంగ్ చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ నా వల్ల కాలేదు. కానీ దేవుడున్నాడు. నేను దేవుణ్ణి మొక్కుకున్నాను, దేవుడా నన్ను త్వరగా ఈ నొప్పి నుండి బయటికి తీసుకురా అని. తర్వాత నేను కంబ్యాక్ ఇవ్వడం కోసం ఈ మోకాలు మొత్తం నేను అలా కట్టి పెట్టేశాను. ఈ విధంగా. ఓకే, ఇప్పుడు కూడా శబ్దం వినిపిస్తోంది, ఇట్స్ సౌండింగ్. సో ఈ విధంగానే నా జీవితంలో ఈ కాలుని బెండ్ చేయడం, దీన్ని ఇలా మడత పెట్టడం, ఇది చాలా కష్టంగా ఉండేది. ఇలా ఫోల్డ్ చేయడం అది చాలా కష్టం. ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ ఓజీక్యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్, ఎస్పెషల్లీ. కానీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే అంత పెద్ద ఇంజురీ నుంచి మీరు రికవర్ అయి మళ్లీ రింగ్లోకి వెళ్ళిపోయారు. ప్రజలందరూ ఏమడుగుతున్నారంటే మేరీ కోమ్ దగ్గర అసలు ఏముంది, ఆవిడ ఏం తింటున్నారు అని అడుగుతున్నారు. అంటే నిజమేమిటంటే నాకు ఇంజరీ ఏర్పడి నేను బాక్సింగ్, స్పెషలీ ప్రజలకి తెలియకుండా ఉండొచ్చు ఏం సిచ్యువేషన్, నా జీవితంలో ఏం జరిగింది, ఏముంది ఏమిటని ఎవరికి తెలియకపోవచ్చు. నేను రింగ్ వదిలేసొచ్చాను, రిటైర్మెంట్ తీసుకున్నానని అనుకోవచ్చు. కానీ బాక్సింగ్ ఫెడరేషన్కి తెలుసు కదా. ఫెడరేషన్ నుంచి ఒక్కళ్ళు కూడా వచ్చి నన్ను అడగలేదు. చెప్పండి. ఐ వాజ్ షాక్డ్. ప్రెసిడెంట్ కావనివ్వండి, సెక్రటరీ కావనండి, అదేవిధంగా కోచెస్, ఐ వాజ్ షాక్డ్. వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. అరే, నేను ఆలోచించాను, 20 ఏళ్లగా నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, అలాగా ఉండగా ఒకళ్ళు కూడా నన్ను చూడ్డానికి రాలేదు, నాకు ఏవయిందని ఒక కర్టసీ కూడా లేదు. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. నాకు చాలా కష్టం అనిపించింది. పర్వాలేదు, దేవుడు ఆయన తప్పకుండా శిక్షిస్తారు. దేవుడు శిక్షిస్తాడో లేదో అది ఆయన చేతుల్లో ఉంది. కాని నేను మాత్రం వాళ్ళని క్షమించాను, అంతే.
నేను అసలు ఏం విన్నానంటే మీకు పానీపూరి తినడం అంటే చాలా ఇష్టమట. కనిపెట్టేశారు. నిజమే సార్. ఇక్కడ ఎవరికి పానీపూరి అంటే ఇష్టం? అందరూ చెయ్యొద్దండి. ఆ, సార్ చూసారా, అందరూ చేతులెత్తారు. కానీ ఒకసారి మీరు 50 పానీపూరీలు తిన్నారు. ఓ మై గుడ్నెస్! దేవుడా! నిజమే. మొదట్లో చూసారంటే పానీపూరి నాకు తినే వస్తువనే తెలీదు. మా క్యాంప్‌లో అమ్మాయిలుంటారు కదా! నా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళే నన్ను తీసుకువెళ్లారు. రా ఏదైనా తినేసొద్దాం, స్నాక్స్ ఏదైనా తినేసొద్దాం అని తీసుకువెళ్లారు. అప్పుడక్కడ పాత నెహ్రూ స్టేడియం ఉంది కదా! లోధి రోడ్. అక్కడ క్రాస్ చేసి వెడితే అక్కడ లోధి రోడ్ ఉంది కదా! అక్కడే. ఆయన చూసారంటే ఆయన చేతులతోనే అక్కడ అలా తీసి ఇలా పూరీని చేతులతోనే తీసి ఇప్పుడది తలుచుకున్నా. అది అది అంత హైజీనిక్ అయిన ప్లేస్ కూడా కాదు, ఆ ఏరియా కూడా కాదు. కానీ ఇప్పుడు మారిపోయింది. అక్కడ కానీ పానీపూరి బాగా ఆ, దొరుకుతుంది. సార్ మేమేమో ఏమైందంటే మంచిదో కాదో నాకు తెలీదు. 2 వీక్స్ తర్వాత మేము టూర్ వెళ్ళాలి. సెలక్షన్ అయిపోయింది. తర్వాత అన్ని ఫార్మాలిటీసు అయిపోయాయి. వెయిట్ ఏమో మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రతిరోజు మనకది చెప్తూనే ఉంటారు. వెయిట్ ని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. ఏదైనా తిని వెయిట్ మనం పెంచుకోకూడదు. సో తిండి తినచ్చు, కానీ ఫాస్టింగ్. కానీ పానీపూరి ఏమో 50. అయ్యో! ఆ టైంలో ఒకటి ₹1 చెప్పండి. 50 ఏమీ లేదు. తింటూ ఉండేదాన్ని. ఏమీ కాలేదు. నాకేమో మొదట్నుంచి నాకది చాలా నచ్చింది. ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నేను అంత తినలేను. ఇప్పుడొక 2, 3 తింటేనే నా కడుపు ఫుల్ అయిపోతుంది. ఆ టైంలో నేను ఎంత తిన్నాను అంటే అంత తిన్నాను. ఎంతిచ్చినా తింటూనే ఉండేదాన్ని. కానీ వెయిట్ ఎక్కుతుందనే 50తో ఆపేదాన్ని. అంతకు మించి తినలేదు. ఓ మై గాడ్! కానీ అది నేను మాత్రమే కాదు, నా పార్ట్నర్ ఉంది, జెనీ, మిజోరాం అమ్మాయి. ఇద్దరం కలిసి తింటూనే ఉండేవాళ్ళం. కావాల్సినంత ఇద్దరం పానీపూరి తినేవాళ్ళం. తిండి కూడా తినకుండా అదే తినేవాళ్ళం. తిండి తింటే వేటెక్కుతుందని పానీపూరి తినేవాళ్ళం. మీరు చాలా బాగా పాడుతున్నారు. మీ ఫేవరెట్ పాట పాడొచ్చు కదా? रंगने वाले बरी हो जाओ, बरियों के रानी, क्या होगा मेरी प्रेम कहानी। मेरे सवालों का जवाब दो ना, हाँ दो ना।